వెల్కమ్ టు నామసరి. ఈరోజు నేను మొలకలు మెంతులతో చేసినటువంటి మొలకలతో చేసినటువంటి కర్రీ అందరూ తినచ్చు. ఏ వయసు వాళ్ళైనా కూడా తినచ్చు. అంత బాగా ఉంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మనం ఇది ఉత్తదైనా తినచ్చు, ఇలాగా నూడిల్స్ లాగా. లేదనుకుంటే చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వారికి మరీ మంచిది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ మొలకలు రావడానికి ఎలాగ చేశాననేటువంటిది పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ట్రే తీసుకొని తడి క్లాత్, ఒక టవల్ని 2 ముక్కలుగా కట్ చేసుకున్నా. అందులో సగం టవల్ని తడి చేసేసి నీళ్ళు లేకుండా వేసేసుకొని ఇందులోకి రాత్రి నానబెట్టుకున్నటువంటి మెంతుల్ని ఇలాగా వేసేసుకుంటాను. మనకు కావాలంటే మూట కట్టి పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఈ మెంతుల్ని 4 రోజుల వరకు ఇలాగే ఉంచాను. అందుకోసమనే నేను ఇలాగా వెడల్పుగా చల్లుకుంటున్నా, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండడం కోసం. మరి పైన తడి క్లాతే నీళ్ళు లేకుండా బాగా నీళ్ళన్నీ తీసేసుకొని తడి క్లాత్ని ఇలాగంతా కవర్ చేసేసుకొని పైన గాలి పోకుండా లోపలికి ఒక న్యూస్ పేపర్తో కవర్ చేసేసుకున్నా. చూడండి, ఇలాగ న్యూస్ పేపర్తో కవర్ చేసుకొని నేను ఒక 4 డేస్ వరకు ఇలాగే, అంటే మధ్యలో ఓపెన్ చేసి మరీ తడి క్లాత్ వేశాను. ఈ ప్రాసెస్ అంతా ఇంకొక వీడియోలో చూపించాను. ఇక్కడ చూడండి, ఇలాగ వచ్చినాయి నాకు 4 డేస్కి. ఈ 4 డేస్ తర్వాత నేను వీటన్నిటిని ఇలాగా చూడండి అన్నీ ఇలాగా తీసేసుకున్నా. ఇలాగ చేస్తే ప్రతి ఒక్క విత్తనం కూడా మొలకొస్తుంది. ఇక్కడ నేను ఈ మొలకల్ని ఒక 2 సార్లు బాగా క్లీన్ చేసుకొని తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక కాఫీ గ్లాసుతో కొద్దిగా నీళ్లు పోసేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్నా. చూడండి, వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. మరీ మనం ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని కడాయిలో ఒక 2 స్పూన్లు నూనె వేసుకున్నా. అలాగే జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కారం కోసం పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా. వీటన్నిటిని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, బీన్స్ అలాగే క్యారెట్ వేసేసుకొని హై ఫ్లేమ్లో మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. మనకి ఇక్కడ కూరగాయలు వేసుకుంటున్నా. అలాగే క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాలు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఈ కూరగాయలకి తగ్గట్టుగా ఉప్పు వేసుకున్నా. అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కారం కొద్దిగానే వేసుకుంటున్నా. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నా కదా, కొద్దిగా టేస్ట్ కోసం మిరియాల పొడి కొద్దిగా వేసుకున్నా. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఉడికించుకున్నటువంటి మొలకల్ని వేయడమే. చూడడానికి మనకి నూడిల్స్ లాగా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. కాకపోతే ఇక్కడ మనం తీసుకునేటువంటి మొలకలు మెంతులు కాబట్టి కొద్దిగా చేదు అనేటువంటిది అనిపిస్తుంది. అలాగా చేదు రాకుండా ఉండడం కోసం ఇందులోకి నేను కొద్దిగా సోయా సాస్ వేసుకున్నాను. సోయా సాస్ ఎందుకంటే కొద్దిగా స్వీట్గా ఉంటుంది కాబట్టి వేసుకున్నా. మీకు చేదు ఉన్నా పర్లేదు, మంచిదే కదా మన బాడీకి అనుకునే వాళ్ళకి సోయా సాస్ కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చివరిగా కొత్తిమీర అలాగే కొద్దిగా సోయా సాస్ వేసుకుంటున్నా. సోయా సాస్ కానీ నేను ఇంట్లో రెడీ చేసుకునేటువంటిదేనండి. కొద్దిగానే వేసుకున్నా, లైట్గా స్వీట్గా ఉండడం కోసం.
మనకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలాగంతా ఒక్క 2 నిమిషాలు మనం అంతా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలాగే మనం వేడివేడిగా తీసేసుకోవచ్చు, వేడివేడిగా తినచ్చు. లేదా మనకి చపాతీలోకి తిన్నామంటే మనకు ఆ చేదు అనేది కూడా అనిపించదు, చపాతీలోకి కానీ పూరీలోకి కానీ. చూడడానికి నూడిల్స్ లాగా కనిపిస్తుంది కదా, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. చూడండి, తప్పకుండా ట్రై చేయండి. అన్నం వద్దు అనుకున్న వాళ్ళు ఇదే మనం ఫుల్గా తీసేసుకోవచ్చు, అంత బాగా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్